జాతీయ స్థాయిలో ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున చర్చలోకి వచ్చింది. గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం ఎవరో ఒకరు ఇద్దరు నలుగురు మాట్లాడేది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా బలంగా ఉంది, అంటే ఓడిపోయే పరిస్థితి లేదు అనేది, ఇంకా కంటిన్యూగా ఓడిపోతుందని కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను స్థాపించింది, మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. తన అధికారంలో వచ్చినంత కాలం దాని గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ ఓటమి కంటిన్యూగా రావడంతో ఈ అంశాన్ని జాతీయ ఏజెండాగా మార్చివేయడం జరిగింది. అదేవిధంగా 200-300 ఉండడం, కాంగ్రెస్ పీరియడ్లో కూడా 200 ఉన్నాయి. నాకే 2 చోట్ల ఓట్లు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉన్నాయి. తీసేయమని అంటే అడగకుండా ఉంటుంది, మా రైట్స్లో ఉంటుంది. తీసేయమంటే తీసేసే కాదు, లేదా అంటే ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా 3-4 చోట్ల కూడా ఓట్లు కొనసాగుతున్నాయి. ఎలక్షన్ కమిషనే అసలు అసమర్థంగా ఉండి దాన్ని తీసేసే యంత్రాంగం లేదు. ఆ విధంగా దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నాయి. కొత్త యజ్ఞ వస్తున్నాయి, పాత యజ్ఞ ఉండిపోతున్నాయి. లోపాలు అయితే ఉన్నాయి. కేవలం బ్యాలెట్ పేపర్ ఖచ్చితంగా రావాల్సిందే. బ్యాలెట్ పేపర్ వల్ల దాన్ని ఎవరు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు, అది తీసుకురావాల్సిందే. దాని ద్వారా ఈ ఈవీఎంలో మరి ఉన్నటువంటి టెక్నాలజీలో ఉన్నటువంటి లోపాలు ఖచ్చితంగా కొంతమంది యూటిలైజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. దాన్ని మార్చడానికి ఏం అభ్యంతరం ఉంది? మనకి ఈవీఎం అయినా ఒకటే, పేపర్ కూడా ఒకటే. ఓటేయడానికి కావాల్సింది, దీన్ని వ్యతిరేకించాల్సిన, దీన్ని ఏదైనా ఇది ఉండాలి ఇది వద్దు అని రెండింటిలో సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటి అంటే తాను అనుసరించినటువంటి విధానాలు కాలక్రమేణా తానే బలహీనపడిపోవడం వల్ల ఇప్పుడు ప్రతిదాన్ని చర్చలోకి వస్తుంది. వాళ్ళ ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది బ్రాహ్మణ వర్గాలు, అధికారంలో లేని వర్గాలు ఏంటి అని అంటే ఒక్కొక్క అంశాన్ని మన ముందు పెట్టి వదిలేస్తుంటే ఇక మనం వాట్సుడే తిరుగుతున్నాం. మొత్తం ఏంటంటే ఇక సెంట్రల్లో ఉన్నటువంటి 2 బ్రాహ్మణ గ్రూపులు ఉన్నాయి. బీజేపీ నాయకత్వం ఒక గ్రూప్ పనిచేస్తుంది, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఒకటి పనిచేస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న బ్రాహ్మణ వర్గాలు మొత్తం ఏంటంటే ఒక నెల-2 నెలలకు ఒక చర్చను వదిలిపెట్టారు. భారతదేశంలోకి వదిలిపెట్టగానే ఇక దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు. మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో ఇంతకుముందు వినోద్ కుమార్ గారు చెప్పినట్టుగా అసలు ఎస్సీ ఎస్టీ బీసీలలో ఐక్యతే లేదు. అసలు అంతకుముందు బ్యాలెట్ పేపర్లు పెట్టినప్పుడు మనకు వచ్చిన ఓట్లు భారతదేశంలో కాశీరామ్ గారు మహానీయుడు కష్టపడి మొత్తం ఏంటంటే ఒక మిషన్ ఓరియంటేషన్తో పనిచేస్తే మొత్తం ఏంటంటే ఒక 3వ జాతీయ పార్టీ వరకు వచ్చి ఆగింది. కానీ ఎస్సీ ఎస్టీ బీసీల మధ్యలో సోదరభావం లేదు. ఒకరికి హక్కులు కనిపిస్తే ఎక్కువగా వ్యతిరేకిస్తాము, క్రూరంగా వ్యతిరేకిస్తాము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇజమే పోయి మొత్తం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కరిజం అనేది ఒక బలమైన సిద్ధాంతం, బలమైన పార్టీ రావాలి. కాశీరామ్ గారు ఆ ఇజాన్ని బలంగా ముందుకు తీసుకుపోయి జాతీయ స్థాయిలో తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ విధంగా తీసుకొచ్చిన మహనీయుని ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ విధంగా మాట్లాడే వాళ్ళు ఏమైనా కాశీరామ్ గారిని ఫాలో అయ్యారా? కాశీరామ్ గారిని ఏమైనా గెలిపించడానికి పనిచేశారా? లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద పొద్దులేసి ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళంతా కూడా 100% ఏమైనా ప్రజాస్వామ్య ఉద్యమాల్లో పనిచేసి నిజమైన ఉద్యమకారులు ఎన్నికలు ఉంటారా? వీళ్ళు సగానికి ఎక్కువ మంది మళ్ళీ ఇంకొక మనవాద పార్టీని గెలిపించడమే కదా, ఇంకొక అగ్రకుల పార్టీని గెలిపించడమే కదా. ఆ అగ్రకుల పార్టీకి ఏది చర్చ పెడితే దాన్ని మోసుకొని తిరగడానికే కదా కొంతమంది పనిచేసేది. అంటే ఇంకా నిజానికి చెప్పాలి అంటే ఈ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అసలు దరిదాపులో కూడా లేదు. మనం పోటీ చేస్తే 3,000, 4,000 ఇంత లండగా అంబేద్కర్ కాశీరామ్ గారి సిద్ధాంతానికి వ్యతిరేకంగా చెప్పుకుంటూ తిరిగే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది రోజు రోజుకు. వాళ్ళని అడ్డుదల లేదా అట్లా పోవడం సరైనది కాదు. ఈ విధంగా ఉండాలి. అంబేద్కరిజం అనేది ఒక సిద్ధాంతం, బలమైన సిద్ధాంతం. దాన్ని నిలబెడతాం, దాని ఆధారంగా ఒక పార్టీ డెవలప్ చేద్దామని అనాలి. కానీ అది పోగొట్టు చేయాల్సిన పని. కానీ కాంగ్రెస్ పార్టీ నిలబెడితే వస్తుంది. మోసాలు చేసిన పార్టీని మనం నిలబెట్టగలుగుతామా? ఎన్ని మోసాలు చరిత్ర పొడుగున కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు ఎవరైనా చేసిందా? అడగడుగునా 1932 నుంచి మొదలు పెడితే ఎన్ని మోసాలు, అడగడుగున అవమానాలు ఎన్ని రకాలై చేసినాయి. అంబేద్కర్ రాశారు కదా, వాళ్ళు ఒకసారి ఆ పుస్తకాల్లో తిరిగి రాయండి. కాశీరామ్ గారి ఉపన్యాసాలు వినండి ఒకసారి. ఎవరు శత్రువులు అనేది తెలియపోతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు. నేను బీజేపీ సపోర్ట్ చేయడం లేదు, కానీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఒక ఉద్యమం, ఒక తీరి, ఒక సిద్ధాంతమైన చెప్పండి. రెండింటికి వ్యతిరేకమని చెప్పండి. ఒకదాని గురించి మాట్లాడుతూ మొత్తం ఏంటంటే నాకు ఇష్టం లేకపోతే వేరే వాళ్ళ మీద ఎంత బురదైనా చేయొచ్చు. వాడు దొంగ లంగా అని చిత్రీకరించి
ఇక తన కసినంతా వెలగలుగుతున్నారు. మొత్తం కూడా ఏంటంటే ఏం లేదని కూడా ఇక ఆయన ఏం లేదు, ఆయన నపుంసకుడే, ఒక ఆయన జాతీయ స్థాయిలో ఉన్నాయన, ఇక ఆయన వీరుడు సూర్యుడు పోరాట యోధుడు అని లేపుతున్నారు. లేస్తే లేస్తారా, ఆటలు లేస్తారా, ఆయన ఉద్యోగం వస్తారా? ఎక్కడో పోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఎక్కడో తెలంగాణ వచ్చి గెలుస్తున్నాడు. దాని తర్వాత ఆయన చెల్లె వచ్చి గెలుస్తుంది. ఆడని గెలిచే పరిస్థితి లేదు. మొత్తం దిక్కుదారి లేకుండా ప్రజలంతా తగిలేస్తున్నారు. ఒక్కొక్క దగ్గర 3 రాష్ట్రాలకు పడిపోయింది. దానికంటే ఇప్పుడు కొత్తగా ఒక ఆర్టీఐలో బిఎస్పీలో లేకపోతే ఒక కొత్త పార్టీ పెట్టి అంబేద్కర్ సిద్ధాంతం నాది, కాన్స్టిట్యూషన్ గారి మెథడాలజీ, మేమంతా కూడా ఈ 7 పార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తాం అని ముందుకు రండి, అందరూ కలిసి పనిచేస్తాం. ఆ విధంగా కాకుండా ఏదో పనికిరాని విషయాలని వాళ్ళు పెట్టి మన టైం మన డబ్బా వేసుకుంటున్నాయి. మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఆ 100 రూపాయలు ఏం చేయాలి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత కోసం ఉపయోగించాలి. మన దగ్గర ఉన్న 100 రూపాయలను అంబేద్కరిజం ఆధారంగా మనం రాజ్యాధికారంలోకి రావాలని ఖర్చు పెట్టాలి. వేరే మనం అధికారంలోకి వచ్చే దారిలో ఉన్నామా మనం? కాబట్టి ఇవన్నీ మనం పేపర్దానికి వ్యతిరేకం కాదు. ఆ దశకి ఇంకా రాలేదు. మనం ఏమి ఇంతకు ముందు బ్యాలెట్ పేపర్ పెట్టినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడిపోయాడు. చాలా సంవత్సరాలు మనం ఓడిపోయినాం. ఏది కనుక్కుంటుందో ఏది పోతుందో ఇవన్నీ పాలకవర్గాలకు అనుకూలంగానే మారుతాయి. కాబట్టి మరి ఆ దిశగా పోవాలి అని చెప్పి, అంటే కాంటెంపరీగా ప్రధానమైన విషయాల మీద కేంద్రీకరిస్తే మన శక్తి వృధా కాదు అనేది నా ఉద్దేశం. అంతకంటే వేరే ఏమి కాదు అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రేపు